Good morning, my dear students. This is your Subbarao sir, Senior Civil Services and Faculty, Group 1. సో మనకి అతి ఇంపార్టెంట్ ఎస్సే ఒకటి జనరల్ ఎస్సే. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఒక ప్రధానమైన బర్నింగ్ సమస్య, దాదాపుగా 2.5 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి యుద్ధం, ఇటీవల ప్రధాని ఉక్రెయిన్లో సందర్శించటం. సో ఇండియా తటస్థంగా లేదు, ఇండియా శాంతి వైపు నిలబడి ఉందని ప్రధానమంత్రి ఉక్రెయిన్ ప్రధానితో మనం చర్చించడం ఒక చర్చనీయాంశమైంది. ఇలాంటి సందర్భంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారత్పై దాని ప్రభావం ఎలా ఉంటుంది, భారత్పై దాని పాత్ర ఏంటి, భారత పాత్ర ఏంటి ఈ యుద్ధంలో. ఎందుకంటే ఈ 2 దేశాలను ఇటీవల ప్రధానమంత్రి 2024 2 దేశాలను కూడా సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ జనరల్ ఎస్సేని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జనరల్ ఎస్సేగా దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సివిల్ సర్వీసెస్లోనూ గ్రూప్ 1లోనూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఈ రష్యా యుద్ధం యొక్క బ్యాక్గ్రౌండ్ పరిచయంలో మీరు ఇవన్నీ రాసుకోవాలి, ప్రజెంట్ ఎలా ఉంది. అదేవిధంగా ఉక్రెయిన్తో మనం 5 ఒప్పందాలు చేసుకున్నాం. ఉక్రెయిన్ నుంచి మనం ఎక్కువగా ఆయిల్, తర్వాత ఇతర పప్పు ధాన్యాలు, సో గోధుమలు, ఇవన్నీ కూడా మనం ఎక్కువగా అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం ఉక్రెయిన్ నుంచి. అదేవిధంగా రష్యా నుంచి కూడా మనం ఆయిల్, ఇతర వస్తువులు చాలా దిగుమతి చేసుకుంటూ ఉంటాం. కాబట్టి 2 దేశాలతోనూ మనం మంచి సంబంధాలు కలిగి ఉండాలి అని చెప్పి మన ప్రధానమంత్రి భావిస్తున్నారు. ఈ సందర్భంలో మేము తటస్థంగా లేము, శాంతి వైపు నిలబడి ఉన్నాము. కాబట్టి 2 దేశాల మధ్య సఖ్యత కుదర్చడానికి, 2 దేశాల మధ్య పీస్ కుదర్చడానికి ఇండియా తన వంతు కృషి చేస్తుందని చెప్పి ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా G7 కంట్రీస్ని, G20 కంట్రీస్ని కూడా ఇటువైపు యుద్ధం ముగించే విధంగా వాటిని ప్రేరేపించడం జరుగుతుందని కూడా ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఎస్సే మనకి ఇంపార్టెంట్ అన్నమాట, ఈ జనరల్ ఎస్సే. సో దాని పూర్వ నేపథ్యం ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎందుకు యుద్ధం అనేది మీకు తెలిసిన విషయమే. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మనకి ఎందుకు స్టార్ట్ అయిందనేది మీకు తెలిసిన విషయమే. సో దానికి కారణాలు, రాజకీయ కారణాలు, ఆర్థిక కారణాలు, సామాజిక కారణాలు, సాంస్కృతిక కారణాలు ఉన్నాయి. మెయిన్గా ఈ కాజెస్ ఉన్నాయి. మెయిన్గా చూస్తే మనం అసలు యుద్ధం స్టార్ట్ అవడానికి ఏంటంటే ఉక్రెయిన్ నాటోలో చేరటం అనేది రష్యాకి నచ్చలేదు. ఎందుకంటే 90s ముందు రష్యా కూడా, ఉక్రెయిన్ కూడా పార్ట్ ఆఫ్ రష్యాలో భాగంగానే ఉండేది ఉక్రెయిన్. తర్వాత ఉక్రెయిన్ స్వతంత్ర రాజ్యంగా ఏర్పడిన తర్వాత, ఇండిపెండెంట్ స్టేట్గా, కంట్రీగా ఏర్పడిన తర్వాత అమెరికాతో సంబంధాలు బలపరుచుకొని రష్యాకి కాస్త దూరం అవుతూ నాటోలో, అమెరికా అధ్యక్షతన ఉన్నటువంటి నాటో అనే సంస్థలో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో చేరటం. ఇవన్నీ కూడా క్యాపిటలిస్ట్ కంట్రీస్ అనమాట. రష్యా ఏమో కమ్యూనిస్ట్ కంట్రీ, ఇవన్నీ క్యాపిటలిస్ట్ కంట్రీస్. ఈ కూటమిలో చేరటానికి, ఎందుకంటే నాటోకి సీటోకి మనం కానీ చూసినట్లయితే 2వ ప్రపంచ యుద్ధం నుంచి ఇటు మధ్య గొడవలు ఉన్నాయి. కోల్డ్ వార్ జరుగుతుంది ఈ దేశాల మధ్యనే. అందుకని ఉక్రెయిన్ రష్యా నుంచి సపరేట్ అయ్యి నాటోలో చేరటం రష్యాకి ఇష్టం లేదు. దాని ఫలితంగా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించడం జరిగింది. ఏదో చిన్న దేశం కదా, ఈజీగా దీన్ని ఆక్యుపై చేయొచ్చు అని చెప్పి రష్యా భావించింది. కానీ ఉక్రెయిన్కి ప్రపంచ దేశాల సపోర్ట్, ముఖ్యంగా అగ్రదేశం యొక్క అమెరికా సపోర్ట్ ఉండటం, చైనా సపోర్ట్ ఉండటం, అమెరికా సపోర్ట్ ఉండటం, ఓన్లీ అమెరికా సపోర్ట్ ఉండటం, చైనా రష్యాకి సపోర్ట్ చేస్తుంది. సో ఈ సందర్భంగా ఈ యుద్ధం ఇలా 2.5 సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఈ విధంగా దీనికి రాజకీయ కారణాలు, ఆర్థిక కారణాలు, సామాజిక పరమైన కారణాలు. ఎందుకంటే ఉక్రెయిన్లో ఉన్న జాతి, రష్యాలో ఉన్న జాతి ఒకటే. అంతా రష్యన్సే వాళ్ళు. ఒకప్పుడు ఒకటే జాతి, ఒకటే ఆచార వ్యవహారాలు, ఒకటే ఆహారపు అలవాట్లు, ఒకటే దుస్తులు, ఒకటే సంస్కృతి, ఒకటే సంప్రదాయాలు. ఇవన్నీ ఉక్రెయిన్లో. ఎందుకు ఒకప్పుడు ఉక్రెయిన్లో, ఇప్పుడు పాకిస్తాన్ ఒకప్పుడు ఇండియాలో భాగం లాగా అనమాట. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు ఒకప్పుడు ఇండియాలో భాగం. సో ఈ యుద్ధం వల్ల ప్రభావం ఎలా ఉంటుందంటే, క్రూడ్ ఆయిల్ ప్రభావం ఉంటుంది మనకి, న్యాచురల్ గ్యాసెస్, ఆహార ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది, ఎరువులు మొదలైన వాటికి, కొన్ని రకాల వస్తువులు, సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. తర్వాత ఇండియాపై కూడా చూస్తే మెయిన్గా మనకి ఇక్కడ ఫర్టిలైజర్స్, ఎరువులు కానీ, లేదంటే ఎడిబుల్ ఆయిల్, తర్వాత మనకి FDIలు తగ్గిపోవడం, రూపాయి విలువ క్షీణించడం, తర్వాత రూపాయి ఒప్పందాలు మనకి, ఇవన్నీ కూడా దెబ్బతింటున్నాయి. మనకు కూడా ఇండియాపై ప్రభావం.
తర్వాత ప్రపంచ దేశాల్లో కూడా ఇందులో చొరవ తీసుకుంటున్నాయి. యునైటెడ్ నేషన్ కూడా దీన్ని ఎప్పటికీ యుద్ధాన్ని ఆపేయాలని చూస్తుంది. అదేవిధంగా యూరోపియన్ యూనియన్, స్విఫ్ట్ దేశాలు కానీ, అదేవిధంగా G7, G20 కంట్రీస్ ఆల్సో వర్కింగ్ ఫర్ దిస్ పీస్ అన్నమాట. సో ఇందులో ఇక మనం సిఫారసులు ఏమున్నాయి, ఇది యుద్ధాన్ని ఎలా సిఫారసు చేయాలి, ఇన్స్టిట్యూషనల్గా చేయొచ్చు, మనం ఇంటర్నేషనల్గా దీన్ని ఎథికల్గా కూడా దీన్ని మనం ఆలోచించి కొన్ని సిఫారసులు ఇవ్వచ్చు. సో ఈ విధంగా మనం ముగించాలి. ఈ విధంగా మీరు ఈ ఎస్ఏని కానీ రాయగలిగినట్లయితే మీకు మంచి మార్క్స్ వస్తాయి. చూడండి, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొన్నటువంటి 3వ అతిపెద్ద విపత్తుల్లో కోవిడ్ తర్వాత మనకు గొప్ప ఏంది ఉక్రెయిన్ రష్యా యుద్ధం. ఇప్పుడంటే మళ్ళీ అప్పుడు ఎంపాక్స్ అనేది ఒకటి లాస్ట్ 3 months నుంచి కెన్యా దేశాన్ని ప్రపంచాన్ని వణికిస్తుంది. ఎంపాక్స్, మంకీ పాక్స్. సో కాబట్టి మనకి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై సరిగ్గా మనకి 2.5 సంవత్సరాలు అవుతుంది దగ్గరగా. ఈ సందర్భంగా మనం ఈ ఎస్ఏని మనం ఇలా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎస్ఏ రాసే పద్ధతి. ఇలాగని రాస్తే వండర్ఫుల్ ఎస్ఏ. ఈ పాయింట్స్ అన్నీ ఉన్నాయో లేవో చూసుకోండి. చక్కగా ఇలా రాయగలిగితే మీకు మంచి మార్క్స్ వస్తాయి. సివిల్ సర్వీసెస్లోనూ అటు గ్రూప్ 1లోనూ కూడా దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఎస్ఏని. ఓకే, సో కాబట్టి ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్ రాయండి. ఇంకా మించిపోయింది ఏం లేదు, సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ 1 కానీ. సో ఇలా ఎస్ఎస్ ఎలా రాయాలో మీకు ఇలాంటి జిస్ట్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే, సో ఖచ్చితంగా రాయండి. తర్వాత ఎన్సీఆర్టీసీ ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ చేసాం. అదేవిధంగా సివిల్ సర్వీసెస్ ఆల్రెడీ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అయింది. లాస్ట్ ఈ మండేలో స్టార్ట్ అయింది. 26కి ఆగస్ట్ 26 స్టార్ట్ అయింది. సో సివిల్ సర్వీసెస్ కూడా బోత్ మీడియా, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియా 2 మీడియాలో బ్యాచ్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సివిల్ సర్వీసెస్లో ఆఫ్లైన్ క్లాసెస్ అశోక్ నగర్ ఎక్స్ రోడ్స్ హైదరాబాద్లో జరుగుతాయి. ఓకే, రైట్. సో టెస్ట్ సిరీస్ అయితే మర్చిపోకండి, టెస్ట్ సిరీస్ రాయండి.